హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఆగస్టు 6, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ వీక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ ఈ వారంలోనే మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో భాగంగా ఈ టాపిక్ని ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రశ్నని మరొకసారి చూడండి. ప్రపంచ తల్లిపాల వారోత్సవాన్ని, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని ప్రతి ఏటా ఏ నెలలో, ఎప్పుడు, ఎవరు నిర్వహిస్తారు? మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి? సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ సమాధానాన్ని చూస్తే, ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల ప్రాముఖ్యత పట్ల అవగాహన కల్పించడానికి ఆగస్టు 1 వీక్ని, సింపుల్గా చెప్పాలంటే ఆగస్ట్ 1 నుండి 7 వరకు ఈ వారం మొత్తాన్ని కూడా వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి టాపిక్స్ని మనం నేర్చుకునేటప్పుడు ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, ఇంపార్టెంట్ వీక్స్, థీమ్స్, ఇలాంటి టాపిక్స్ని మనం నేర్చుకునేటప్పుడు కొన్ని బేసిక్ పాయింట్స్ ఏంటంటే, థీమ్ ఏంటి, థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఎవరు నిర్వహిస్తారు? ఒకవేళ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశం అయితేనేమో అంతర్జాతీయ సంస్థల గురించి చూడాలి. ఒకవేళ మన భారతదేశానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ అయితే మన భారతదేశానికి సంబంధించి ఏ సంస్థలు నిర్వహించడం జరుగుతుంది, ఇలాంటివి చూడాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి వరల్డ్ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న వారోత్సవమే కదా, మరి ఎవరు నిర్వహిస్తారు? ఇక్కడ సంస్థ పేరు గుర్తుంచుకోండి, వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్, వాబా అనే సంస్థ. ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ గురించి మనం చూస్తున్నాము, నేర్చుకుంటున్నామంటే బేసిక్ పాయింట్స్ ఏంటంటే ఆ సంస్థ ఏ సంవత్సరంలో ఏర్పాటైంది, దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, అంటే ఎక్కడ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇది బేసిక్ థింగ్స్. మీకు ప్రతి టాపిక్కి సంబంధించి బేసిక్ పాయింట్స్ని కవర్ చేస్తున్నాను. ఏదైనా అంతర్జాతీయ సంస్థ వచ్చింది అంటే దానికి సంబంధించి స్టాటిక్ జీకేని మన క్లాస్లోనే ఇచ్చేస్తున్నాను. చూడండి, ప్రతిరోజు చూడండి, అవన్నీ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ వాబా, వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అనే సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అన్నారు అనుకోండి, పెనాంగ్. సో పెనాంగ్ ఏ దేశంలో ఉంది? మలేషియా. గుర్తుపెట్టుకోండి, మలేషియా. సో మలేషియాలోని పెనాంగ్ కేంద్రంగా లేదా పెనాంగ్ యాజ్ ఎ హెడ్ క్వార్టర్ ఇట్ ఈస్ వర్కింగ్. విచ్ వన్? వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్. ఈ సంస్థ 1991 ఇయర్లో ఏర్పాటైంది. ఇక 1992 ఇయర్ నుండి ఈ ప్రత్యేకత ఉన్న వారోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తోంది వాబా. మరి వాబాకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు ఈ వారోత్సవాన్ని సెలబ్రేట్ చేయడానికి అంటే అంతర్జాతీయ స్థాయిలో మరొక 2 సంస్థలు. ఒకటి వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తుంది కదా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 7, 1948లో ఏర్పాటైంది. జెనీవా స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. మరి ఈ సంస్థ వాబాకి సపోర్ట్ ఇస్తుంది ఈ ఇంపార్టెంట్ వీక్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించడానికి. ఇంకొక సంస్థ కూడా ఉంది, యూనిసెఫ్. గుర్తుంచుకోండి, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్. ఓకేనా? ఇక్కడ వాబా, WHO, యూనిసెఫ్ సంయుక్తంగానే గుర్తుపెట్టుకున్నా పర్లేదు. అట్లీస్ట్ ఈ సంస్థ గురించి అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో ప్రతి ఏడాది కూడా ఆగస్టు 1 వీక్ లేదా ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచవ్యాప్తంగా తల్లిపాల ప్రాముఖ్యత పట్ల అవగాహన కల్పించడానికి వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి వీక్స్ గురించి, డేస్ గురించి ఎందుకు నిర్వహిస్తారంటే అవగాహన కల్పించడం, పలానా ఒక టాపిక్ని పట్టుకొని దాని పట్ల అవగాహన కల్పించడం, అదే ఉద్దేశము. ఓకేనా? మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటి అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, థీమ్స్ని ఎప్పుడైనా కూడా ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేట్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ సంవత్సరం వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ యొక్క థీమ్ ఏంటి అంటే ప్రయారిటైజ్ బ్రెస్ట్ ఫీడింగ్, క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్స్ అనేది థీమ్.
తెలుగులో అర్థాన్ని చూడండి, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంగ్లీష్లోనే. సో తెలుగులో అర్థం ఏంటంటే తల్లిపాలకు ప్రాధాన్యతనివ్వండి, స్థిరమైన సహాయక వ్యవస్థలను నిర్మించండి అని చెప్పేసి. తల్లిపాలకు ఎందుకు అంత ప్రాముఖ్యత ఇవ్వాలంటే చిన్నతనంలోనే నవజాత శిశువులు కానివ్వండి, చిన్నారులు కానివ్వండి, తల్లిపాలు తీసుకోవడం వల్ల వాళ్ళ పెరుగుదలపైన ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి చిన్నతనంలో తల్లిపాల ప్రాముఖ్యత పట్ల అవగాహన కల్పించడానికి, ప్రపంచంలో తల్లులందరికీ అవగాహన కల్పించడానికి, ప్రతి వ్యక్తికి అవగాహన కల్పించడానికి ఈ వీక్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎనఫ్, ఓకేనా? సరిపోతుంది. ఎవరు నిర్వహించడం జరుగుతుంది చెప్పేశాను. అండ్ దీనికి సంబంధించి సో ప్రాముఖ్యత, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతి వ్యక్తికి అంతర్జాతీయ స్థాయిలో. ఓకేనా? సరిపోతుంది. ఇక మీకు స్టాటిక్ పాయింట్స్. ఏదైనా ఒక టాపిక్ గురించి మనం నేర్చుకుంటున్నామంటే చాలా వరకు మీరు అబ్జర్వ్ చేయండి, వార్తాపత్రికల్లో కనిపించేది న్యూస్ అంతే, న్యూస్ పేపర్లో ఉండేది న్యూస్. బట్ మనకు కావాల్సింది న్యూస్ కాదు, యాస్పిరెంట్కి కావాల్సింది కరెంట్ అఫైర్స్. న్యూస్కి కరెంట్ అఫైర్స్కి తేడా ఏంటంటే వార్తల్లో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవడం వరకు మాత్రం న్యూస్, కానీ ఆ తెలుసుకున్న సమాచారాన్ని పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ని కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తూ దానికి స్టాటిక్ పాయింట్స్ని అదనంగా జోడించామనుకోండి, అది కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మీకు నేను టీచ్ చేస్తూ వస్తున్నాను. ప్రతిరోజు క్లాసెస్ చూడండి, ప్రతి టాపిక్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే జనరల్ స్టడీస్ కోణంలో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఎలాగూ కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధిస్తారు. దాంతోపాటు జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్లో మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా? అండ్ సో చాలామంది అభ్యర్థులు సమాధానం ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఒక లైక్ ఇవ్వండి, మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. మరియు వీడియోని చివరి వరకు చూసి చివరిలో అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఇవ్వండి. చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాను, ప్రతిరోజు ఒకటి చొప్పున. నెక్స్ట్ డే ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కాబట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకేనా? మీకు సమాధానం ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి. రైట్? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్లోకి వెళ్దాము. వెరీ 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 ఇంపార్టెంట్, కరెంట్ ఎకానమీలో భాగంగా. సో కరెంట్ ఎకానమీలో భాగంగా ఒక 2-3 టాపిక్స్ ఈరోజు హైలైట్గా వార్తల్లోకి వచ్చినాయి. అందులో ఫస్ట్ టాపిక్, ఎకానమీలో చాలా స్టాట్స్ని మనం చూస్తూ ఉంటాం, గణాంకాలు. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ డైనమిక్. అంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి, ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు. మీరు చూడండి, ఎకానమీలో చాలా గణాంకాలను చూస్తూ ఉంటాము, రిపోర్ట్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎకనామిక్ సర్వేకి సంబంధించి కానివ్వండి, బడ్జెట్కి సంబంధించి కానివ్వండి, లేదా మన భారతదేశం సంబంధించి ప్రముఖ సంస్థలు విడుదల చేసే నివేదికలు, గణాంకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం అప్డేట్ చేసుకుంటూ వెళ్తే ఎకానమీలో మ్యాక్సిమం స్కోర్ చేయవచ్చు. సో ఇక్కడ టాపిక్ ఏంటంటే దేశ ఎగుమతుల్లో రాష్ట్రాల స్థానం ఏ విధంగా ఉంది, గణాంకాలు చూద్దాము. మరి తెలుగు రాష్ట్రాల స్థానం ఏ విధంగా ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భారతదేశం నుండి ఎగుమతులను గనక పరిశీలిస్తే మన రాష్ట్రాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది, ఇలాంటివి చూస్తున్నప్పుడు ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేసి అందులో గణాంకాల ప్రకారం చూస్తే మన రాష్ట్రానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మన రాష్ట్ర గణాంకాలను కూడా చూడాలి. ఫైన్. ఒక బేసిక్ పాయింట్ ఏంటంటే ఎగుమతులు, దిగుమతులు అనే వర్డ్స్ మీరు చూస్తున్నారంటే, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అనే వర్డ్స్ చూస్తున్నారంటే అది ట్రేడ్ రిలేటెడ్గా, వాణిజ్య సంబంధిత, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అంశం. అది గుర్తుంచుకోండి. ఏ దేశమైనా కూడా ఎగుమతులను పెంచుకోవాలని చూస్తుంది, దిగుమతులను తగ్గించుకోవాలని చూస్తుంది. ఇక్కడ చిన్న లాజిక్. ఉదాహరణకు మన భారతదేశం నుండి ఎగుమతులు ఎక్కువ ఉండాలా, దిగుమతులు ఎక్కువ ఉండాలా అంటే ఎగుమతులు ఎక్కువ ఉండాలి, దిగుమతులు తగ్గించుకోవాలి. స్థానిక అవసరాలను స్థానికంగానే మనం ఫుల్ఫిల్ చేసేసుకున్నాం అనుకోండి, ఇక ఏ దేశం పైన ఆధారపడాల్సిన అవసరం ఉండదు, దిగుమతులను అధిక మొత్తంలో చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మరీ లేని వాటిని దిగుమతి చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఇలా మనం మెయింటైన్ చేసామనుకోండి, ఎగుమతులను పెంచుకుంటూ దిగుమతులను తగ్గించుకుంటూ పోతే మనకు అంతిమంగా ఏంటంటే ఫారెక్స్ నిల్వలు కూడా పెరుగుతాయి, విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఫారెక్స్ పెరగాలంటే ఏం చేయాలి? డైరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మరి ర్యాంకింగ్స్ని చూస్తే ఏ సంస్థ రిలీజ్ చేసిందంటే ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్, FIEO, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్. ఈ సంస్థ ఇచ్చిన గణాంకాలు, తాజా నివేదిక ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరంలోని గణాంకాలను రిలీజ్ చేసింది. ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి? ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా కూడా ఎకనామిక్ సబ్జెక్టులో మనం ఏం చూస్తాము? ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చి 31తో ముగుస్తుంది. అంటే ఇటీవల ముగిసిన ఆర్థిక సంవత్సరం అంటే
2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చ్ 31 వరకు, రీసెంట్ మార్చ్ 31 వరకు ఫినాన్షియల్ ఇయర్ అనేది ముగిసింది. ఏప్రిల్ 1 నుండి మళ్ళీ కొత్త ఆర్థిక సంవత్సరాన్ని చూస్తున్నాం మనం. మరి ఈ గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఓకేనా, భారతదేశం నుంచి జరిగిన ఎగుమతుల్లో మన తెలుగు రాష్ట్రాలు వచ్చేసి వరుసగా 6-7 స్థానాల్లో ఉన్నాయంట. ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో ఉంది, తెలంగాణ 7వ స్థానంలో ఉంది. మన ఎగుమతుల విషయంలో దేశం నుండి మొత్తం ఎగుమతి అవుతున్న వస్తువుల్లో మన రాష్ట్రాల వాటా ఎంతో చూడాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి మొదటి స్థానంలో ఎగుమతులు అత్యధికంగా ఏ రాష్ట్రం నుండి జరుగుతున్నాయంటే గుజరాత్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోర్ట్ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రధాన అంశాలు ఈ నివేదిక ప్రకారం ఏంటంటే 2024-25లో భారతదేశం మొత్తం ఎగుమతులు వచ్చేసి మొత్తం కంప్లీట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా మన కంట్రీ నుండి 37.02 లక్షల కోట్ల రూపాయలు. ఓకేనా, బిలియన్ డాలర్స్లో కనుక చూసామనుకోండి $437.42 బిలియన్. మరి అగ్రస్థానంలో మరి భారతదేశం నుండి ఎగుమతుల పరంగా చూస్తే ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందంటే గుజరాత్. గుర్తుపెట్టుకోండి, మొత్తం ఎగుమతులు 100 అనుకోండి, 100%కి తీసుకుంటాం, ఎప్పుడైనా పర్సెంట్ 100కి తీసుకుంటాం. ఆ 100లో గుజరాత్ నుండి మాత్రమే 26.60% అంట. అంటే మోర్ దెన్ క్వార్టర్ కంటే ఎక్కువ గుజరాతే కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇక తెలుగు రాష్ట్రాల వివరాలను చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విషయంలో ర్యాంకులను కనుక పరిశీలిస్తే 6వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నుండి $20.78 బిలియన్ విలువైన ఎగుమతులను చూసాము. మరి దేశంలో మొత్తం అవుతున్న ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అంటే 4.75%. ఇక తెలంగాణ విషయానికి వస్తే $19.12 బిలియన్ ఎగుమతులు చేశాము, 7th పొజిషన్లో ఉంది. మరి భారతదేశంలోని మొత్తం ఎగుమతుల్లో తెలంగాణ వాటా వచ్చేసి ఎంత అంటే 4.37%. ఓకేనా. ఇక టాప్ 5 స్టేట్స్ భారతదేశంలో జరుగుతున్న ఎగుమతులను కనుక చూస్తే రాష్ట్రాల వారీగా ర్యాంకింగ్స్ ఇస్తే ఏ రాష్ట్రం టాప్లో ఉందన్నాను గుజరాత్. ఆ వాల్యూ కూడా చూద్దాము. సో గుజరాత్ టాప్ పొజిషన్లో ఉంది. గుజరాత్ నుండి మొత్తం ఎగుమతులు గడిచిన ఆర్థిక సంవత్సరంలో $116.33 బిలియన్ అంట. మరి ఎగుమతుల్లో గుజరాత్ వాటా ఎంత? మోర్ దెన్ క్వార్టర్, 26.60%. గుర్తుపెట్టుకోవాలి తప్పదు. మహారాష్ట్ర సెకండ్ పొజిషన్లో ఉంది, $65.86 బిలియన్ విలువైన ఎగుమతులు చేసింది గడిచిన ఆర్థిక సంవత్సరంలో. మొత్తం కంట్రిబ్యూషన్లో ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా కనుక తీసుకుంటే 15.06%. తమిళనాడు థర్డ్ పొజిషన్లో ఉంది, $52.07 బిలియన్. కంట్రిబ్యూషన్ వచ్చేసి ఎగుమతుల్లో 11.90%. కర్ణాటక ఫోర్త్ పొజిషన్, ఎగుమతుల విలువ వచ్చేసేసి $30.48 బిలియన్. ఇక్కడ కంట్రిబ్యూషన్ 6.97%. ఉత్తరప్రదేశ్ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది, $21.98 బిలియన్ వాల్యూ, పర్సెంటేజ్ వచ్చేసేసి 5.03%. ఓకేనా. మరి గుజరాత్ నుండి ఎక్కువగా పెట్రోలియం రిఫైనరీ ఉత్పత్తులు అత్యధికంగా ఎగుమతి అవుతున్నాయి. ఇక గుజరాత్ విషయానికి వస్తే మనకు కాండ్లా పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇందులో కంట్రిబ్యూషన్. గుజరాత్ విషయానికి వస్తే ఒకవైపు మనము పోర్టును చూస్తున్నాము, అట్ ద సేమ్ టైం మనము కార్గో ఎక్స్ప్రెస్ ఏదైతే ఉంటుందో ఫ్లైట్ ద్వారా కూడా మనం సరుకు రవాణా చేయడం ఇటువంటివి చూస్తున్నాము, రైట్. ఇక తెలంగాణ మరియు ఏపీ నుండి ముఖ్య ఎగుమతులు ఏంటో చూద్దాం. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి చూడాలి, స్టేట్ ఎకానమీలో ఇంపార్టెంట్. సో ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ విడిభాగాలేమో మొత్తం ఎగుమతులు తెలంగాణ నుండి అవుతున్న మొత్తం ఎగుమతులు 100 అనుకుంటే అందులో 29.47% ఏమో ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ విడిభాగాలు అంట. ఇక ఔషధ ఫార్ములేషన్స్, బయాలజికల్స్ ఏంటంటే మొత్తం కంట్రిబ్యూషన్ ఎక్స్పోర్ట్లో మనము తెలంగాణ అవుతున్న మొత్తంలో 26.80%. ఇక అత్యధికంగా ఎగుమతి ఎక్కడికి అవుతున్నాయంటే అమెరికాకి. మొత్తం ఎగుమతుల్లో తెలంగాణలో అవుతున్న మొత్తం ఎగుమతులు 100 అనుకుంటే అందులో 23.60% అమెరికాకి పోతున్నాయి. ఇక ఏపీ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రం ఏపీ, సో మత్స్య ఉత్పత్తులు అవుతున్నాయి 15.45%. ఆంధ్రప్రదేశ్ నుండి అవుతున్న మొత్తం ఎగుమతులు 100 అనుకుంటే ఆ 100లో 15.45% ఫిషరీ సెక్టర్ సంబంధించి. నెక్స్ట్ ఔషధ ఫార్ములేషన్లు, బయాలజిక్స్ వచ్చేసి 10.38%. అత్యధికంగా ఎగుమతి దేశం ఏంటంటే అమెరికాకి. ఆంధ్రప్రదేశ్ నుండి అవుతున్న మొత్తం ఎగుమతుల్లో ఆల్మోస్ట్ 24.40% ఎక్కడికి వెళ్తుంది? అమెరికాకి వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. ఇక కొన్ని స్టాటిక్ పాయింట్స్. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్, ఇది భారతీయ ఎగుమతి సమాఖ్యల సంస్థ అనుకోవచ్చు, ఓకేనా. సో స్థాపన 1965 ఇయర్లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. ఏదైనా ఒక సంస్థ గురించి చూసినప్పుడు స్టాటిక్ పాయింట్స్ ఇంపార్టెంట్.
సో ఎగుమతుల్లో అగ్రదేశాలు భారతదేశంలో ఎక్కువగా ఏ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి అంటే అమెరికా, యూఏఈ, చైనా, బంగ్లాదేశ్. ప్రధాన ఎగుమతులు ఏమవుతున్నాయంటే మనము పెట్రోలియం ఉత్పత్తులు, రిఫైనరీస్ కానివ్వండి, ఔషధాలు, కెమికల్స్, వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, వీటి భాగాలు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఈ ర్యాంక్స్ పైన క్వశ్చన్స్ అడగవచ్చు పోటీ పరీక్షల కోణంలో. రైట్. ఇక ఎకానమీలో, కరెంట్ ఎకానమీలో భాగంగా మరొక టాపిక్ మీరు చూస్తున్నారు. ఆగస్ట్ 6, 2025 రోజున ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది. సంజయ్ మల్హోత్రా గారు గవర్నర్ ఉన్నారు కదా, తన ఆధ్వర్యంలో. ఇక్కడ మరి అబ్జర్వ్ చేస్తే ఆగస్ట్ 6 డేట్ గుర్తుంచుకోండి. ఆగస్ట్ 6, 2025 రోజున ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో జరిగిందంటే ప్రస్తుతం ఆర్బీఐకి గవర్నర్గా ఉన్న సంజయ్ మల్హోత్రా గారి ఆధ్వర్యంలో. మరి అందులో తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నారు. యథాతథంగా గతంలో మనం చూసాము. జూన్ 6, 2025 రోజున మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది కదా, అప్పుడు రెపో రేట్ను తగ్గించడము అటువంటివన్నీ చూసాము. సో ఇప్పుడు తగ్గించడం లేదు, పెంచడం లేదు, యథాతథంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ రేట్స్ ఏంటో చూద్దాము. ఓకేనా. అండ్ ప్రతి 2 నెలలకు ఒకసారి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరుగుతుంది. అందులో విధానపరమైన వడ్డీ రేట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటుంది. వడ్డీ రేట్ల విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటారంటే ఇన్ఫ్లేషన్ పరిస్థితులను చూసి, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం, టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్. టూ మచ్ మనీ చేజింగ్ టూ ఫ్యూ గుడ్స్ అంటే ఏంటి? ఉదాహరణకి ఈ పెన్ను 2015లో 10 రూపీస్ వాల్యూ ఉండే, సేమ్ కంపెనీ, సేమ్ క్వాలిటీ, సేమ్ పెన్ను, సేమ్ కలర్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మరి అదే పెన్ను 10 రూపీస్ అప్పుడున్న పెన్ను ఇప్పుడు 100 రూపీస్కి వచ్చింది అంటే డబ్బులకు విలువ తగ్గుతుంది, పెన్నుకు విలువ పెరుగుతుంది. అప్పుడు 10 రూపాయలకు వచ్చే పెన్ను ఇప్పుడు 100 రూపాయలకు వస్తుందంటే పెన్నుకు విలువ పెరిగింది, దీన్ని కొనడానికి ఉన్న డబ్బుల విలువ తగ్గింది. ద్రవ్యోల్బణ పరిస్థితుల ఆధారంగా రెపో రేట్లు తగ్గించడమా, పెంచడమా ఇలాంటివి చేస్తూ ఉంటుంది ఆర్బీఐ. ఇక్కడ మనకు కొన్ని బేసిక్ టర్మ్స్ చూడాలి. మీకు బ్యాంకింగ్ సెక్టార్లో కూడా అడుగుతారు అటువంటివి, పోటీ పరీక్షల కోణంలో కూడా అడుగుతారు. ముఖ్యంగా గ్రూప్స్ ఎగ్జామినేషన్స్, ఈవెన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ అన్నిట్లలో కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగిందంటే అందులో కొన్ని డెఫినేషన్స్ అడుగుతారు. ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి, సిఆర్ఆర్ అంటే ఏంటి, రెపో రేట్ అంటే ఏంటి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి అంటారు. అంతే తప్పితే ఆ నెంబర్స్ అడగరు. ఈ నెంబర్స్ ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్. ఎస్ఎల్ఆర్, స్టాచ్యుటరీ లిక్విడిటీ రేషియో, చట్టబద్ధ నగదు నిల్వల నిష్పత్తి అంటాం తెలుగులో. సింపుల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద కమర్షియల్ బ్యాంక్ ఇట్ సెల్ఫ్ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్. అంటే ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు రెగ్యులేటరీ బ్యాంక్ కదా, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహించేది, నియంత్రించేది ఆర్బీఐ. అందుకే రెగ్యులేటరీ బ్యాంక్ అంటాము. ఆర్బీఐ గైడ్లైన్స్ ఇస్తుంది, కొన్ని ప్రకటిస్తుంది. సో ఎస్ఎల్ఆర్ ఇంత పర్సెంట్ అని ఉదాహరణకు తీసుకుంటే ప్రస్తుతం ఎస్ఎల్ఆర్ 18% అనుకోండి, 18% ఉంది. ఎస్ఎల్ఆర్ 18% అంటే ఏంటంటే ఉదాహరణకు భారతదేశంలో ఒక కమర్షియల్ బ్యాంకు, ఏ అనే ఒక కమర్షియల్ బ్యాంకు వాళ్ళ దగ్గర ఎప్పుడు చూసినా కూడా ఆ వాణిజ్య బ్యాంకు వారి వద్ద ఎప్పుడు కూడా ఉంచుకోవాల్సిన, చట్టబద్ధంగా ఉంచుకోవాల్సిన నగదు నిల్వల నిష్పత్తి అంత ఉంచుకోవాలి. అంటే 18% ఆఫ్ ద టోటల్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి ఎప్పుడు కూడా. నెక్స్ట్ సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. అంటే ఇట్ ఈస్ ద అమౌంట్ దట్ ఈస్ కెప్ట్ విత్ ద ఆర్బీఐ యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్. సో ఆర్బీఐ చెప్తుంది సిఆర్ఆర్ ఇంత పర్సెంట్, 4% అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు భారతదేశంలో పనిచేసే ఒక కమర్షియల్ బ్యాంకు 4% ఆఫ్ ద కమర్షియల్ బ్యాంకు వాల్యూని ఎక్కడ పెట్టాలి అంటే అన్ని నగదు నిల్వలను ఎక్కడ పెట్టాలి, ఆర్బీఐ దగ్గర పెట్టాలి. ఒక షూరిటీ అని కూడా అనుకోవచ్చు. నెక్స్ట్ రెపో రేట్ అంటే ఏంటి? రెపో రేట్ అంటే వడ్డీ రేటు. ఉదాహరణకు చూడండి, ఒక పర్సన్, ఎవరైనా సరే ఒక పర్సను కొంత అప్పు చేశాడు, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు తీసుకొచ్చాడు. అప్పు తీసుకున్న తర్వాత దాన్ని మనం అసలు అంటాం. మరి అసలుకి వడ్డీ కలుపుతూ చెల్లించాలి, వడ్డీ అనేది ఉంటుంది కదా. మరి తీసుకున్న అప్పుకి వడ్డీ ఇవ్వడం అనేది సాంప్రదాయంగా కొనసాగుతుంది. మరి ఇక్కడ భారతదేశంలో బ్యాంకులేమో మనకు అప్పిస్తుంది, అప్పుకు మనము ఈఎంఐ రూపంలో వడ్డీతో కలిపి చెల్లిస్తాము. ఒకవేళ బ్యాంకులకే గనక డబ్బులు కావాలనుకోండి, అప్పు కావాలనుకోండి, మరి బ్యాంకులు ఎక్కడికి పోవాలి? అందుకే భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు ఆర్బీఐ అంటాము. బ్యాంకులకే బ్యాంక్ అది. మరి ఒక బ్యాంకుకి కొంత మొత్తంలో అప్పు కావాలి,
కావాలంటే ఏం చేస్తుంది, ఆ బ్యాంక్, ఆ కమర్షియల్ బ్యాంక్ ఆర్బీఐని అడుగుతుంది నాకు ఇంత మొత్తం అప్పు కావాలి అని. మరి అప్పు తీసుకున్నందుకు ఆ కమర్షియల్ బ్యాంకు ఆర్బీఐకి ఏం చెల్లించాలి, వడ్డీ చెల్లించాలి కదా. ఆ వడ్డీని మనం ఏమంటామంటే బ్యాంకింగ్ టర్మినాలజీలో రెపో రేట్ అంటాము. అంటే కమర్షియల్ బ్యాంకు ఆర్బీఐ నుండి అప్పు తీసుకున్నందుకు గాను చెల్లించే మొత్తం అనుకోండి, సింపుల్గా వాడుక భాషలో చెప్తున్నాను. ఇంకోటి రివర్స్ రెపో రేట్ ఉంటుంది, అంటే రివర్స్. కొన్ని సందర్భాల్లో ఆర్బీఐ బ్యాంకుల నుండి అప్పు తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు మరి ఆర్బీఐ బ్యాంకుకు చెల్లించాల్సిన మొత్తం ఉంటుంది కదా, అంటే ఆ వడ్డీ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం అంటే రివర్స్ రెపో రేట్ అంటాం. ఈ కాన్సెప్ట్స్ ఎకానమీలో కాన్సెప్ట్స్ని నేర్చుకుంటే అంతకు మించిన సులభమైన సబ్జెక్ట్ ఉండదు. కాన్సెప్ట్ అర్థం కాకపోతే అంత టఫ్ సబ్జెక్ట్ కూడా వేరే ఉండదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాలసీ రెపో రేట్ని ఎంత కొనసాగిస్తోంది ఆర్బీఐ, ఆగస్ట్ 6, 2025 రోజున జరిగిన మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో 5.50%గా రెపో రేట్ని కొనసాగిస్తున్నామని కీలక నిర్ణయం. ఇక మిగతా ఏ విధంగా ఉన్నాయి రేట్స్ అన్నీ కూడా చూడండి, సరిపోతుంది. రైట్. సో భారత్ రిజర్వ్ బ్యాంక్ లేదా ఆర్బీఐ విధాన కమిటీ, మానిటరీ పాలసీ కమిటీ తాజా నిర్ణయంలో రెపో రేట్ని యథాతథంగా 5.5%గా కొనసాగించింది. వాస్తవానికి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు వచ్చిన తర్వాత రెపో రేట్ని వరుసగా 3 సార్లు తగ్గిస్తూ వచ్చారు, కానీ మొదటిసారి స్థిరంగా యథాతథంగా కొనసాగించారు. సో జీడిపి వృద్ధి రేటును ఆర్బీఐ ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఎంతగా అంచనా వేస్తోంది, 6.5% వద్ద కొనసాగిస్తోంది. నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ప్రకటించారు. ఇక్కడ స్టాటిక్ పాయింట్ చూడండి. రెపో రేట్ అంటే బ్యాంకులు ఆర్బీఐ నుంచి స్వల్పకాలికంగా తీసుకునే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీ రేటు. మరి రెపో రేటు తగ్గింపు వల్ల రుణాలు చౌకగా మారి వినియోగం, పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. కానీ ఇప్పుడు స్థిరంగా చూశారు, గతంలో తగ్గించారు. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది ప్రతి 2 నెలలకు ఒకసారి జరుగుతుంది. అందులోనే కీలక వడ్డీ రేట్లను ఎంత ఉండాలని నిర్ణయిస్తూ ఉంటారు. ఆర్బీఐ ద్రవ్య విధాన లక్ష్యం వచ్చేసి ద్రవ్యోల్బణాన్ని 4% పరిధిలో ఉంచడము. ఇక ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు, ఆర్బీఐ ప్రధాన కార్యాలయం వచ్చేసి ముంబై, గుర్తుపెట్టుకోండి, ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అండ్ ఎకానమీలో ఇంకొక కాంటెంపరీ ఇష్యూ, తరచూ మనం వార్తల్లో చూసే అంశము జీడిపి ఎస్టిమేట్స్ అని, లేదంటే భారతదేశ వృద్ధి రేటు అంచనా అని చెప్పేసేసి. ఏ దేశానికి సంబంధించినా కూడా వృద్ధి రేటును ఎందులో చూస్తాం, మనం జీడిపిలో చూస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపిగా చూస్తాం. మరి ఎందుకు పర్సెంటేజ్లో చూస్తామంటే లాస్ట్ టైంతో ఇప్పుడు పర్సెంటేజ్ కంపారిటివ్గా చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈరోజు మనం డెలాయిట్ అనే సంస్థ అంచనా వేసింది భారతదేశం యొక్క జీడిపి ఏ విధంగా ఉండబోతోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అని చెప్పేసి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.4% నుండి 6.7%గా ఉండబోతోందని ఎవరు అంచనా వేశారు, డెలాయిట్ ఇండియా సంస్థ అంచనా వేసింది. ఎప్పుడైనా ఇక్కడ ఇటువంటి టాపిక్ చూస్తున్నప్పుడు ఏ అంతర్జాతీయ సంస్థ అయితే అంతర్జాతీయ సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఎంతగా అంచనా వేస్తున్నారు. మరియు ఇటీవల కాలంలో ఆ నెంబర్స్లో కూడా మారుస్తూ ఉంటారు వారు. సో ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా జీడిపి గ్రోత్ రేట్ ఎస్టిమేట్ తగ్గించడమా పెంచడమా కూడా చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం తరచూ కూడా కొన్ని అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడిపిని ఏ విధంగా అంచనా వేస్తున్నాయి అని చెప్పేసి. ఇక్కడ చూడండి, నోమురా అనే సంస్థ, జపాన్కి సంబంధించిన రేటింగ్ ఏజెన్సీ భారతదేశం యొక్క వృద్ధి రేటుని ప్రస్తుతం 6.2%గా అంచనా వేసింది. ఇక ఇక్రా అనే సంస్థ, ICRA అనే సంస్థ 6.2%గానే అంచనా వేసింది. ఇక వరల్డ్ బ్యాంక్, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి 6.3% ఉంటుందని అంచనా వేసింది. ఇండియా రేటింగ్స్ అనే సంస్థ 6.3% అంటున్నారు. OECD, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థ 6.3 నుండి 6.4%గా అంచనా వేసింది. ADB, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 6.3 నుండి 6.5 ఉంటుందని చెప్తున్నారు. ఇక కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ వారు 6.4 నుండి 6.7గా అంచనా వేశారు. RBI 6.5, మూడీస్ అనే సంస్థ వచ్చేసి 6.5 అండ్ S&P గ్లోబల్ రేటింగ్ సంస్థ 6.5, ఫిచ్ రేటింగ్స్ అనే సంస్థ 6.5, IMF గతంలో 6.5 అని అంచనా వేశారు, రీసెంట్గా జూలై 2025లో తగ్గించారు, 6.4గా తీసుకొచ్చారు. ఇక
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అనే సంస్థ 6.5 నుండి 6.9%గా ఉంటుందని అంచనా వేస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చూడండి. ఎకానమీకి సంబంధించి మనం 3 టాపిక్స్ సో వార్తాపత్రికలో మీరు చూసే ఉంటారు, రైట్? సో ఏదైనా సరే సబ్జెక్ట్ మనము కాన్సెప్ట్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ దాన్ని అప్డేట్ చేసుకుంటూ వచ్చామనుకోండి, కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ సబ్జెక్ట్ కూడా 100% కవర్ అయిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 టాపిక్స్ ఏవైతే ఉంటాయి, ఒకటి ఎగుమతులకు సంబంధించి, రెండవది వచ్చేసి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్కి సంబంధించి, మరియు జీడిపి గ్రోత్ రేట్స్కి సంబంధించి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు వీటి నుండి క్వశ్చన్స్ అనేవి చూస్తూ ఉంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఎకానమీలో అప్డేట్స్ పరంగా చూస్తే ఇటీవల తరచూ మనకు వార్తలు నిలుస్తున్న ఇంకొక టాపిక్ ఏంటంటే జిఎస్టీకి సంబంధించిన గణాంకాలు. అటువంటివన్నీ కూడా ఏవైతే మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తున్నామో వాటి పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి, రైట్? ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సో ఇక్కడ అబ్జర్వ్ చేసామనుకోండి, అంతర్జాతీయ సోలార్ అలయన్స్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో నూతన సభ్యత్వ దేశంగా మాల్డోవా వార్తల్లోకి వచ్చింది. అధికారికంగా మీరు చూసి ఉంటారు. ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు అఫీషియల్గా ట్విట్టర్లో పెట్టారు. ఇది వాస్తవానికి మనం గతంలో కూడా చూసాము. మాల్డోవా ఐఎస్ఏలో నూతన సభ్యత్వం అని చెప్పేసేసి 2024 డిసెంబర్లో అక్కడ ఫ్రేమ్వర్క్ పైన సంతకం చేస్తూ వార్తల్లోకి వచ్చింది. ఐఎస్ఏ ఫ్రేమ్వర్క్ పైన సంతకం చేసింది. అప్పుడు 105th కంట్రీగా అని చూసాము. ఇప్పుడు మాల్డోవా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో నూతన సభ్యత్వ దేశంగా ఇక రాటిఫికేషన్తో వార్తల్లోకి వచ్చింది. అధికారిక ఆమోదంతో వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు నెంబరు 107th కంట్రీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో 107వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం వార్తల్లోకి వచ్చింది? ఆగస్ట్ 2025లో అంటే మాల్డోవా. గుర్తుపెట్టుకోండి. సో ఇక మాల్డోవా లొకేషన్ కనుక మీరు చూసారనుకోండి, ఐరోపా ఖండంలోనే ఒక దేశం. ఏదైనా ఒక టాపిక్ గురించి మనం చూస్తున్నప్పుడు ఆ టాపిక్కి సంబంధించి లేదా అంతర్జాతీయ స్థాయిలో అయితే దేశాల గురించి డిస్కస్ చేస్తే లొకేషన్ చూస్తున్నాం మనం, ఇంపార్టెంట్ ప్లేసెస్. ఓకేనా? మాల్డోవా మీకు యూపీఎస్సీ స్థాయి పోటీ పరీక్షలో కూడా క్వశ్చన్స్ అడుగుతారు ప్లేసెస్ ఇన్ న్యూస్ పైన. నల్ల సముద్రాన్ని ఆనుకొని ఉండే దేశాలు ఎన్ని? 6 దేశాల్లో మాల్డోవా ఉందా లేదా అంటారు. మనం మ్యాప్ చూసామనుకోండి ఉన్నట్టే కనబడుతుంది, కానీ మాల్డోవా అనేది నల్ల సముద్రంతో సరిహద్దును కలిగి ఉండదు. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఈ పాయింట్ పైన పోటీ పరీక్షలో క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి మరీ చెప్తున్నాను, రైట్? ఇక పక్కన పెట్టేస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే 2015 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన నుండి పుట్టింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అండ్ భారత్తో పాటు ఫ్రాన్స్ దేశం, అప్పుడు ఫ్రాంకోయిస్ హాలండే ఉండే. సో భారత్ ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ అలయన్స్ని ప్రారంభించారు. హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్, మన హర్యానా. అలా అంతర్జాతీయ సౌరశక్తి కూటమిలో నూతన సభ్యత్వ దేశమైన అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. ఇటీవల కొన్ని ప్రముఖ అంతర్జాతీయ కూటములు కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలు కానివ్వండి, అందులో నూతనంగా సభ్యత్వంతో ఏదైనా దేశం వార్తల్లోకి వచ్చినా, దేశాల వార్తల్లోకి వచ్చినా వాటిని ఖచ్చితంగా చూడండి. ఓకేనా? ఇక్కడ రీసెంట్గా ఆగస్ట్ 5, 2025 రోజున మాల్డోవా, రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా అధికారికంగా అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో 107th మెంబర్ కంట్రీగా ఫుల్ మెంబర్గా చేరింది. ఓకేనా? రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా. సో సభ్యత్వ సంఖ్య ఎంత? 107th. అదే ఫ్రేమ్వర్క్ అప్పుడు మీకు చెప్పాను 105th అని. సో ఇక్కడ ఈ సభ్యత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వేదిక ద్వారా క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి అండ్ సస్టైనబిలిటీని ప్రోత్సహించడం కోసము. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015 ఇయర్లో ఏర్పాటైన కూటమి అండ్ ప్రధాన కార్యాలయం వచ్చేసి మన భారతదేశంలో హర్యానా రాష్ట్రంలో గురుగ్రామ్. ఉద్దేశం సౌరశక్తిని వినియోగించి శుభ్రమైన స్థిరమైన భవిష్యత్తుకు దోహదపడటము. ఓకేనా? సో సంస్థాపక సభ్య దేశాలు ఏంటి అంటే, ఫౌండింగ్ మెంబర్స్ ఏంటి అంటే ఈ 2 దేశాలు. ఓకేనా? ఇక మాల్డోవా వార్తలు నిలిచిన దేశం కాబట్టి ఏదైనా ఒక దేశం వార్తల్లోకి వచ్చింది అంటే ఆ దేశానికి సంబంధించిన రాజధాని ఏంటి, కరెన్సీ ఏంటి, లొకేషన్ ఏంటి, ఇవి ఖచ్చితంగా చూడాలి. మీకు ప్రతిరోజు చెప్పే టాపిక్స్లో మీకు ఆ పాయింట్స్ అన్నీ కవర్ చేస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాల్డోవా క్యాపిటల్ వచ్చేసి చిసినౌ ఖండం, ఐరోపా ఖండం, యూరోప్ కాంటినెంట్. సో ఇక్కడ వచ్చేసేసి పొరుగు దేశాలు రొమేనియా, యుక్రెయిన్ బౌండరీ కలిగి ఉంది అండ్ అధికార భాష రొమేనియన్, రైట్? ఇక్కడ ఈ టేబుల్ చూడండి. ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా ఈ టేబుల్ నుండి అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ని మనం చూడొచ్చు. ఇటీవల వార్తల్లోకి వచ్చిన అంతర్జాతీయ సంస్థలు, అందులో నూతన సభ్యత్వం పొందుతూ వార్తల్లోకి వచ్చిన దేశాలు.
సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949 ఏప్రిల్లో ఏర్పాటైన ఒక కూటమి, సైనిక కూటమి ప్రస్తుతం ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్గా గుర్తింపు పొందుతోంది. మరి నాటోలో ప్రస్తుతం ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 32 సభ్య దేశాలు. 32వ సభ్య దేశంగా 2024 మార్చి 7న స్వీడన్ చేరింది. క్లియర్. బ్రిక్స్. సో బ్రిక్స్లో ప్రస్తుతం సభ్యత్వ దేశాలు ఎన్ని అంటే 11 దేశాలు. 2025 సంవత్సరంలో బ్రిక్స్లో 11వ సభ్య దేశంగా ఇండోనేషియా చేరింది, గుర్తుపెట్టుకోండి. ఇకపోతే G20 గ్రూప్ ఆఫ్ 20 అంటాము. ఆఫ్రికన్ యూనియన్ అనేది నూతన సభ్యత్వం 2023 సంవత్సరంలో భారత ఆధ్వర్యంలో, భారత ఆతిథ్యంలో, భారత అధ్యక్షతన న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 2023లో సమావేశం జరిగింది కదా, G20 శిఖరాగ్ర సదస్సు అప్పుడు తీసుకున్న నిర్ణయం. ఇక నాన్ అలైడ్ మూవ్మెంట్ 121st మెంబర్ కంట్రీగా సౌత్ సూడాన్. ఇక IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ 2024 సంవత్సరంలో అందులో 191st మెంబర్ కంట్రీగా, ప్రస్తుతం అందులో 191 దేశాలు ఉన్నాయి కదా, 191st మెంబర్ కంట్రీగా లీస్ట్ ఎస్టైన్. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. మరి అందులో ఇజ్రాయెల్ 69th మెంబర్ కంట్రీగా, ప్రస్తుతం ADBలో 69 సభ్య దేశాలు ఉన్నాయి, చివరిది ఇజ్రాయెల్ నాన్ రీజనల్ మెంబర్. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మాల్డోవా 107th, గతంలో ఫ్రేమ్వర్క్ అయితే 105. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కమరోస్ 165th కంట్రీ అండ్ తైమోర్ లెస్తే వచ్చేసి 166th కంట్రీ. అంటే ప్రస్తుతం వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 166 సభ్య దేశాలు ఉన్నాయి. ఇక ఆర్టెమిస్ అకార్డ్స్ ఈ సంవత్సరంలో 3 సభ్య దేశాలు వచ్చినాయి. ఒకటి సిగ్నేటరీగా ఫిన్లాండ్ జనవరి 2020లో 53rd సిగ్నేటరీగా మెంబర్గా, బంగ్లాదేశ్ 54th మెంబర్గా ఏప్రిల్ 2025లో చూసాము. ఇక రీసెంట్గా మే 2025లో నార్వే 55th సిగ్నేటరీగా ఆర్టెమిస్ అకార్డ్స్లో రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు కానీ రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షలో ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, దాదాపు ప్రతిరోజు రక్షణ రంగానికి సంబంధించి 1 లేదా 2 టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాం. వార్తల్లోకి వస్తున్నాయి కాబట్టి మనం డిస్కస్ చేస్తున్నాం. పోటీ పరీక్షల కోణంలో రక్షణ రంగానికి సంబంధించి మనం ఏ టాపిక్స్ పైన ఫోకస్ చేయాలంటే వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్, రక్షణ రంగ దిగుమతులు, డిఫెన్స్ ఇంపోర్ట్స్ అంటాము. నెక్స్ట్ రక్షణ రంగ నివేదికలు, అంతర్జాతీయ స్థాయిలో సిప్రీ రిపోర్ట్, గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ఇలాంటివి. నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి వార్తలు నిలుస్తున్న ఒప్పందాలు. నెక్స్ట్ వచ్చేసేసి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది. నెక్స్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక ఎక్సర్సైజ్ సౌత్ చైనా సీ వద్ద జరుగుతున్న ఒక విన్యాసము. భారత్ లేదా ఇండియా, ఫిలిప్పీన్స్ 2 దేశాల మధ్య మొట్టమొదటిసారి నావల్ ఎక్సర్సైజ్ అనేది వార్తల్లోకి వచ్చింది. మొట్టమొదటిసారి, అంతకుముందు ఎప్పుడు జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుంచుకోండి, ప్రస్తుతం భారతదేశ పర్యటనలో ఆగస్టు 4th నుండి ఆగస్టు 8th వరకు ప్రస్తుత పర్యటనలో ఉన్న ఫిలిప్పీన్స్ దేశాధ్యక్షుడు పేరు గుర్తుంచుకోండి, మనం లాస్ట్ 2 days బ్యాక్ చూస్తున్నాం. సో భారత్ ఫిలిప్పీన్స్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు. ఎక్కడ లొకేషన్ చూడండి, భారత్ మరియు ఫిలిప్పీన్స్ దేశాలు దక్షిణ చైనా సముద్రంలో సౌత్ చైనా సీ ప్రాంతంలో తమ మొట్టమొదటి ద్వైపాక్షిక సంయుక్త నావికాదళ విన్యాసాలు నిర్వహించారు. డైరెక్ట్ గుర్తుంచుకోండి, ఇండియా ఫిలిప్పీన్స్ ఎక్సర్సైజ్ అంతే. ఈ విన్యాసాలు 2 దేశాల మధ్య సముద్ర సహకారంలో కీలకమైన ముందడుగంట. ఇక విన్యాసాల ఉద్దేశం ఏంటంటే 2 దేశాల నౌకాదళాల మధ్య సముద్ర సహకారాన్ని, పరస్పర సమన్వయ సామర్థ్యాన్ని మెరుగుపరచడం. ఇక వివాదాస్పద జలాల్లో స్వేచ్ఛాయుత నావిగేషన్ను నొక్కి చెప్పడము. ఇక విన్యాసాల వివరాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫిలిప్పీన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోని సౌత్ చైనా సీ ప్రాంతంలో 2 రోజుల పాటు ఈ ఎక్సర్సైజ్ అనేది జరుగుతున్నాయి. ప్రస్తుతం నిన్న ఈ రోజు నుండి మన వార్తల్లో చూస్తున్నాం. రైట్, ఇందులో భారతదేశం నుండి ఏమేం పాల్గొనడం జరిగింది. రైట్, సో విన్యాసం ప్రాధాన్యత చైనా ప్రతిపాదించిన 9 లైన్ దావాకు వ్యూహాత్మక సమాధానంగా భావిస్తున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఆసియా పసిఫిక్ దేశాలతో భారత్ సంబంధాల బలోపేతము. అండ్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహంలో భాగంగా ప్రాంతీయ భాగస్వామిక ప్రోత్సాహము. ఓకేనా. ఇక ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే సముద్ర సరిహద్దు కలిగిన దేశాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తాం. ఉదాహరణకి ఇండియాని తీసుకోండి. ఇండియా ఇస్ పెనిన్సులా, ఇండియా ఇస్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, 3 వైపులా సముద్ర సరిహద్దు ఉంది. మరి ఇందులో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అనేది 200 నాటికల్ మైల్స్ వరకు విస్తరించి ఉంటుంది. భారతదేశ ప్రాదేశిక జలాలుగా చెప్పవచ్చు. రైట్, ఆర్థికపరమైన హక్కులు ఉంటాయి. రైట్, సో సౌత్ చైనా సీ వివాదం అనేది చైనా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, బ్రూనై తదితర దేశాల మధ్య వివాదాస్పద ప్రాంతం సౌత్ చైనా సీ. చైనా యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే కనిపించే ప్రతి భూభాగము, కనిపించే
నీటి భాగం మొత్తం కూడా మాదే అని నమ్ముతారు. అందుకే సలామీ స్లైసింగ్ అని చెప్పేసి ఇంచ్ బై ఇంచ్ ఎంక్రోచ్మెంట్ని కూడా చేసుకుంటారు సరిహద్దును పంచుకుంటున్న దేశాలతో. యాక్ట్ ఈస్ట్ పాలసీ ఆసియా పసిఫిక్ దేశాలతో సంబంధాలు మెరుగుపరిచే లక్ష్యంతో 2014లో మన భారత ప్రభుత్వం ప్రారంభించింది యాక్ట్ ఈస్ట్. అంతకుముందు లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ ఇవి ఇంపార్టెంట్. ఇక రక్షణ రంగానికి సంబంధించి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోద ముద్ర మీరు చూడొచ్చు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో ఇవన్నీ అఫీషియల్గా మీరు చూస్తారు, అఫీషియల్ డేటా అది. అండ్ అభ్యర్థులు గుర్తుపెట్టుకొని మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని మీరు చూడండి ప్రతిరోజు కూడా. అందులో అన్ని టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాను. అఫీషియల్ సోర్సెస్ పిఐబి కానివ్వండి, న్యూస్ ఆన్ ఎయిర్ కానివ్వండి, ఆల్ ఇండియా రేడియో కానివ్వండి, గవర్నమెంట్ వెబ్సైట్స్ మైగో పోర్టల్ నుండి కానివ్వండి అన్నీ చూస్తున్నాను. అండ్ వార్తాపత్రికలు, జాతీయ స్థాయిలో ప్రాముఖ్యం ఉన్న వార్తాపత్రికలు, రాష్ట్ర స్థాయిలో ప్రాముఖ్యమైన వార్తాపత్రికలు, ఏ టాపిక్ అయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ ధృవీకరణ చేస్తున్నాను ఇది కరెక్టా కాదా అని చెప్పేసి. ఆ విధంగా మీకు సమాచారాన్ని అందిస్తున్నాను. సో రోజు న్యూస్ పేపరు అవన్నీ టాపిక్స్ కంటే మన క్లాస్ చూసారనుకోండి 100% అన్నీ కవర్ అయిపోతాయి మీకు. సో ప్రతిరోజు చూడండి క్లాసు, మీకు పిఐవి వెబ్సైట్ కవర్ అయిపోతుంది, న్యూస్ ఆన్ ఎయిర్ కవర్ అయిపోతుంది, అన్ని న్యూస్ పేపర్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకేనా? సో ఒక్కరోజు మీరు మిస్ చేసుకున్నా కూడా మీకు అట్లీస్ట్ ఒక 15-20 టాపిక్స్ మిస్ అయిపోతారు. దాంతోపాటు ఆ స్టాటిక్గా ఉండే జీకే పాయింట్స్ అడిషన్గా ఇస్తాను కదా అవి కూడా మిస్ అయిపోతారు. అండ్ అభ్యర్థుల బెనిఫిట్ కోసం, అభ్యర్థుల కోరిక మేరకు మీకు నేను మన యాప్లో పీడిఎఫ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇక్కడ డిస్కస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇన్ డీటెయిల్గా మీకు పీడిఎఫ్ని కూడా ఇస్తున్నాను, ఇంక్లూడింగ్ స్టాటిక్ పాయింట్స్. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో డైలీ సిఏ అనే కోర్సులో కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు ప్రతిరోజు క్లాస్లో చెప్పే టాపిక్స్ అన్నీ కూడా పీడిఎఫ్ విత్ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది. క్లాస్ విన్నాక ఒక్కసారి రివిజన్ చేయండి చాలు. ఓకేనా? సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అప్రూవ్స్ 67,000 crore డిఫెన్స్ ప్రపోజల్స్ టు బూస్ట్ కంబాట్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. త్రివిధ దళాలకు సంబంధించి రక్షణపరమైన ఒక ఆమోద ముద్ర. రక్షణ కొనుగోలు మండలి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో హెడ్గా రక్షణ శాఖ మంత్రి గారు ఉంటారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు ప్రస్తుతం. సో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షతన నిన్న జరిగిన రక్షణ కొనుగోలు మండలి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమావేశంలో 67,000 కోట్ల రూపాయల విలువైన ప్రతిపాదనలు ఆమోదం పొందాయి. త్రివిధ దళాల కోసము, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసము. మరి ఆర్మీ కోసం ఏమిటి? థర్మల్ ఇమేజర్ ఆధారిత డ్రైవర్ నైట్ సైట్. సో ఇవన్నీ జస్ట్ చూడండి, ఎగ్జామినేషన్లో గుర్తుపట్టే విధంగా చూడండి. సో బిఎంపీ ఇన్ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్స్ కొనుగోలు కోసము, రాత్రిపూట బిఎంపీ డ్రైవింగ్ సామర్థ్యాన్ని, మొబిలిటీని మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ దళాలకు ఆపరేషనల్ ప్రయోజనాల కోసము. ఇక నావికా దళం కోసము ఏం ఆమోద ముద్ర అంటే కాంపాక్ట్ అటానమస్ సర్ఫేస్ క్రాఫ్ట్ కోసము. జలాంతర్గామి వ్యతిరేక యుద్ధ మిషన్లో ముప్పులను గుర్తించి నిర్వీర్యం చేయడం అనేది దీని యొక్క ఉద్దేశం, ఈ సర్ఫేస్ క్రాఫ్ట్. ఇక నెక్స్ట్ బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ మరియు లాంచర్ల కోసము. బ్రహ్మోస్ సిస్టమ్స్ యొక్క నియంత్రణ, దాడి సామర్థ్యాన్ని పెంచడం ఉద్దేశము. అండ్ బరాక్ 1 పాయింట్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఆధునీకరణ కోసం కూడా ఖర్చు చేస్తారంట. నౌకాదళానికి గగనతల రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం. ఇక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసము మౌంటైన్ రాడార్ల కొనుగోలు చేస్తారంట ఈ 67,000 crore రూపీస్ నుండి. పర్వత సరిహద్దు ప్రాంతాల్లో గగనతల పర్యవేక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడము. నెక్స్ట్ సాక్ష్యం స్పైడర్ వెపన్ సిస్టమ్ ఆధునీకరణ కోసము. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్తో సమన్వయించడానికి ఆధునీకరణ. రైట్, ఈ ప్రతిపాదన ప్రాధాన్యత ఏంటి? డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోద ముద్ర యొక్క ఉద్దేశం ఇక్కడ ఏంటంటే దేశీయ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడము, సైనిక దళాలకు ఆధునిక అత్యాధునిక టెక్నాలజీని అందించడము, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మద్దతు. ఇక డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రి అధ్యక్షత బాధ్యతలు ఉంటారు. లక్ష్యం ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఎందుకోసం పనిచేస్తుందంటే సైనిక పరికరాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం ఇవ్వడం కోసము. రైట్, ఇంతమంది బిఎంపీ అనగా బిఎంపీ ఫుల్ ఫామ్ ఏంటి అవన్నీ చూడండి, బ్రాహ్మోస్, స్పైడర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టాటిక్ పాయింట్ని కూడా చూడండి. మీకు కరెంట్ అఫైర్స్ కోణంలో 100%తో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ అవ్వాలి, అదే ఉద్దేశము. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా లీప్ 1 మిషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. ధృవ స్పేస్ వారి ఒక ఏమంటాం లాంచ్. మనము సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా తరచూ ఒకటి వార్తల్లో చూస్తున్నాం, ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్.
2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం భారతదేశంలో అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకి తోడు ప్రైవేట్ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం కోసం ఇన్స్పేస్. మరి ఇన్స్పేస్ లక్ష్యం నెరవేరుతుందంటే చెప్పొచ్చు కొన్ని ఎగ్జాంపుల్స్. లాస్ట్ ఒక 2.5 years బ్యాక్ భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ లాంచింగ్ అని చెప్పేసి మనం చూసాము. స్కై రూట్ ఏరోస్పేస్ వారికి సంబంధించి విక్రమ్ ఎస్ ప్రారంభించిన అని చెప్పేసి ఇలాంటివి చూడండి. ఇటీవల అగ్నికుల్ స్పేస్ స్టార్టప్ తరచు వార్తల్లోకి వస్తుంది. ధృవ స్పేస్ తరచు వార్తల్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి లీప్ 1 మిషన్ ప్రయోగం జరగబోతోంది. ఇక్కడ లీప్ ఫుల్ ఫామ్ ఏంటో చూడాలి. ఓకేనా? సో హైదరాబాద్కు చెందిన ఏదైనా స్పేస్ స్టార్టప్ వార్తలోకి వస్తే హెడ్ క్వార్టర్ కూడా గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్కు చెందిన అంతరిక్ష టెక్ సంస్థ ధృవ స్పేస్ తన మొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్ అయిన లీప్ 1ని అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ప్రయోగించనుంది. లీప్ 1 అంటే ఫుల్ ఫామ్ లాంచ్ ఎక్స్పెరిమెంట్ అనలైజ్ ప్రోగ్రెస్. ఎవరికి సంబంధించింది? ధృవ స్పేస్ స్టార్టప్కి సంబంధించిన మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహ మిషన్. అంతర్జాతీయ పేలోడ్స్ను అంతరిక్షంలోకి తీసుకెళ్లే మిషన్. కృత్రిమ మీద భూ పరిశీలన రంగాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగము. రైట్, గుర్తుపెట్టుకోండి. సో లీప్ 1 ఉపగ్రహం అభివృద్ధి ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ చెందిన వారు అభివృద్ధి చేశారు. అంతర్జాతీయ భాగస్వాములు ఎవరు అంటే అకులా టెక్ ఆస్ట్రేలియా మరియు ఆస్ట్రేలియాకి చెందిన ఎస్పర్ శాటిలైట్స్ అనే సంస్థ. సో లీప్ 1 లక్ష్యాలు ఏంటి? అంతరిక్షంలోనే రియల్ టైమ్ జియోస్పేషియల్ ఏఐ టెక్నాలజీని ప్రదర్శించడము, తక్కువ ఖర్చుతో రక్షణ, వ్యవసాయం, ప్రకృతి విపత్తుల పర్యవేక్షణకు అవసరమైన పేలోడ్ మిషన్లను నిర్వహించడము, ధృవ స్పేస్ సంస్థ అభివృద్ధి చేసిన P30 ఉపగ్రహ ప్లాట్ఫామ్ సామర్థ్యాలను అంతర్జాతీయంగా ప్రదర్శించడం అనేది ఉద్దేశము. హైదరాబాద్ కేంద్రంగా 2012 సంవత్సరంలో ఏర్పడిన ధృవ స్పేస్ వారికి సంబంధించింది లీప్ 1. రైట్. సో లాంచింగ్ ఏమో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా జరుగుతుందంట. సరిపోతుంది. ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాలి. ఉదాహరణ తీసుకుంటే ఇస్రోకి సంబంధించి ఇస్రో నాసా సంయుక్త ప్రయోగము నిసార్ ప్రయోగం జూలై 30th రోజు చూసాం మనము. అండ్ ఎట్ ద సేమ్ టైం మనము 2024 డిసెంబర్ 30వ తేదీన PSLV C60 ప్రయోగం స్పెడెక్స్ మిషన్, స్పెడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్, అటువంటి వాటిపైన ఖచ్చితంగా ఫోకస్ చేయండి. రైట్. ఇక మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఉదాహరణ తీసుకుంటే రీసెంట్గా సిక్కిం తరచు వార్తల్లోకి వస్తుంది. సిక్కిం రాష్ట్రానికి సంబంధించి భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ నొమాడ్ విలేజ్ అని ఇటువంటివి. అండ్ సబాటికల్ లీవ్స్ని ఆ పథకాన్ని ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రంగా సిక్కిం అని. అండ్ మహారాష్ట్ర కూడా ఇటీవల కాలంలో తరచు వార్తల్లోకి వస్తుంది సూపర్లేటివ్ టాపిక్స్తో. ఇక్కడ పంజాబ్ రాష్ట్రము భారతదేశంలోనే మొట్టమొదటిసారి అనుకోవచ్చు ఏంటంట ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్. ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారంటే ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన పార్టీ. భగత్ సింగ్ మాన్ గారు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో పంజాబ్ కొన్ని రీఫార్మ్స్లో భాగంగా కంజుగల్ విజిట్స్ని కూడా ప్రారంభించిన రాష్ట్రంగా చూసాం. కంజుగల్ విజిట్స్ని ప్రారంభించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం పంజాబ్. కంజుగల్ విజిట్స్ అంటే మీకు ఆల్రెడీ చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? సో జువెనైల్ చట్టం కింద సైన్ లాంగ్వేజ్ అనువాదకులను నియమించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటారు. సూపర్లేటివ్ టాపిక్స్ని సింగిల్ లైన్లో చూడండి. పంజాబ్ రాష్ట్రం. సో పంజాబ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. జువెనైల్ జస్టిస్ అంటే బాలల సంరక్షణ చట్టం. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏ సంవత్సరం 2015 ప్రకారము రాష్ట్రంలో పంజాబ్ రాష్ట్రంలో సైన్ లాంగ్వేజ్ అనువాదకులు ట్రాన్స్లేటర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్లను జ్యుడిషియల్ వ్యవస్థలో అంటే న్యాయ వ్యవస్థలో అధికారికంగా నియమించిన రాష్ట్రంగా పంజాబ్. పంజాబ్ ఈ నిర్ణయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే భారతదేశంలో ఇలా చేసిన మొట్టమొదటి రాష్ట్రము. సూపర్లేటివ్. న్యాయ వ్యవస్థను అన్ని వర్గాల వారికి దివ్యాంగులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులోకి తెచ్చేందుకు చారిత్రాత్మక నిర్ణయం. సైన్ లాంగ్వేజ్ ముఖ్యంగా దివ్యాంగుల కోసం. దివ్యాంగులు ముఖ్యంగా వినికిడి, మాటల సమస్యలు ఉన్నవారు న్యాయస్థానంలో తమ సమస్యలను మరింత సమర్థవంతంగా చెప్పుకునేందుకు ఈ ఇనిషియేటివ్ అనేది ఉద్దేశించబడింది. దివ్యాంగులకు సంబంధించి మనం దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ లింక్ చేసుకోవచ్చు. పార్ట్ 4 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 41 దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం గురించి మనం ఎప్పుడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ పరిధిలో కొన్ని ఇనిషియేటివ్స్ చూస్తూ ఉంటాము. ఇక దివ్యాంగులకు సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో అమల్లో ఉన్న చట్టాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే మొదటిది 1995 ఇయర్లో పర్సన్స్ విత్ డిజేబిలిటీ
ఈక్వల్ ఆపర్చునిటీస్, ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్, ఫుల్ పార్టిసిపేషన్ యాక్ట్ 1995, దివ్యాంగులు సమాన అవకాశాలు, హక్కుల పరిరక్షణ, సంపూర్ణ భాగస్వామ్య చట్టం 1995, అండ్ కొత్త చట్టం వచ్చేసి 2016 దివ్యాంగుల హక్కుల పరిరక్షణ చట్టం లేదా దివ్యాంగుల సంరక్షణ చట్టము. దాని ద్వారానే వాళ్ళకు ప్రత్యేక సౌకర్యాలు, రిజర్వేషన్స్, బెనిఫిట్స్ కల్పిస్తారు, గుర్తుంచుకోండి. ఓకేనా. జువెనైల్ జస్టిస్ చట్టం 2015, చిన్నారుల రక్షణ సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టము, చిన్నారుల పునరావాసం సంరక్షణపై ప్రత్యేక దృష్టి. రైట్. సో పంజాబ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నది ఎవరు? జువెనైల్ అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలుడు లేదా బాలిక. ఓకేనా. భారతీయ సైన్ లాంగ్వేజ్ వినికిడి లోపం ఉన్నవారు ఉపయోగించే అధికారిక చిహ్న భాష. ఇది భారత్లో 2011 నుండి అధికారిక గుర్తింపు పొందింది సైన్ లాంగ్వేజ్. ఓకేనా. మీరు చూస్తూ ఉంటారు ఒకప్పుడు డిడి న్యూస్ అటువంటివి చూస్తే సండే రోజు ఆఫ్టర్నూన్ సైన్ లాంగ్వేజ్లో మనము వార్తలు చూడడము ఉంటుంది. సో ఇక్కడ పీపుల్ టీచర్ రేషియో, సో టీచర్ స్టూడెంట్స్ రేషియో ఆ విషయంలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు విడుదల చేసిన గణాంకాలు. ప్రస్తుతం ధర్మేంద్ర ప్రధాన్ గారు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మనందరికీ తెలుసు NEP 2020 జాతీయ విద్యా విధానంలో భాగంగా మనం సాధిస్తున్న పురోగతులపైన ఎగ్జామినేషన్ల క్వశ్చన్స్ వస్తాయి. వాస్తవానికి ఒక ఉపాధ్యాయుడు ఎంతమంది విద్యార్థులకు ప్రతినిధిగా అని చెప్పవచ్చు. సో స్టూడెంట్ టీచర్ రేషియో అనేది తక్కువ ఉండాలి వాస్తవానికి. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద టీచర్ అనేది స్టూడెంట్స్ పైన ఎక్కువగా ఉంటుంది. అలాంటి రేషియోకి సంబంధించి అధికారిక గణాంకాలు మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు MyGovలో కానివ్వండి, PIBలో కానివ్వండి ఇది పోస్ట్ చేశారు. సో పీపుల్ టీచర్ రేషియోలో మెరుగైన పురోగతి కేంద్ర విద్యాశాఖ అదేంటో చూడండి. కేంద్ర విద్యాశాఖ జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో పేర్కొన్న లక్ష్యాలను అధిగమిస్తూ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిలో మెరుగైన పురోగతిని సాధించిందంట. మెరుగైన పురోగతి, ఆ రేషియో తక్కువ ఉండాలి. సో టీచర్స్ స్టూడెంట్స్ నంబర్ తగ్గాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే NEP 2020 లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టీచర్ స్టూడెంట్ రేషియో అనేది 31 ఉండాలి. అంటే ఒక టీచర్కి 30 మంది విద్యార్థులు అనుకోండి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాల్లో 25:1 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా. ప్రస్తుతం ఎలా ఉన్నాయి చూస్తే ఫౌండేషనల్ స్థాయిలో 1:10 అంటే ఒక టీచరు 10 మంది విద్యార్థులు అన్నట్టు. ఇక ప్రిపరేటరీ స్థాయిలో 1:13, మధ్యస్థ స్థాయిలో 1:18 అండ్ సెకండరీ స్థాయిలో 1:21 అంటే ఒక టీచర్కి ఇంతమంది విద్యార్థులు అన్నట్టు. సో గుర్తించాల్సిన అంశాలు: విద్యా నాణ్యత పెంపు, PTR పెరుగుదలతో విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. సో టీచర్ కాన్సన్ట్రేషన్ స్టూడెంట్స్ పైన ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకంగా సామాజిక ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలకు ప్రయోజనం జరుగుతుంది. ఇక మహిళా ఉపాధ్యాయుల శాతం ఏ విధంగా ఉందంటే మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో 53.3% మహిళలే ఉన్నారంట టీచర్స్లో. ఇది విద్యా వ్యవస్థలో మహిళా భాగస్వామ్యాన్ని, విమెన్ ఎంపవర్మెంట్ని, సమగ్రతను సూచిస్తుంది. ఇక యుడైస్ లేదా UDISE+ అంటే ఏంటంటే యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. ఈ నివేదిక ఆధారంగా, ఈ గణాంకాల ఆధారంగానే ఈ టీచర్ స్టూడెంట్ రేషియోని చెప్పాను. భారతదేశ విద్యారంగం సమాచారం గణాంకాలు సమగ్రంగా పొందుపరిచే పోర్టల్. ఇక జాతీయ విద్యా విధానం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? డేట్ గుర్తుంచుకోండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం 2020 జూలై 29న అమల్లోకి వచ్చింది. రైట్. విద్యా సంస్కరణ, నాణ్యమైన విద్య అందరికీ చేరువ చేయడం కోసము. ఇక పీపుల్ టీచర్ రేషియో అంటే ఏంటంటే విద్యార్థులకు ఉపాధ్యాయుల సంఖ్య నిష్పత్తి. తక్కువ PTR విద్యా నాణ్యతకు దోహదపడుతుంది. ఇక ఎన్వైర్న్మెంట్లో భాగంగా పర్యావరణానికి సంబంధించి అభ్యర్థులు జాగ్రఫీ అండ్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా తరచూ మనం వైల్డ్ లైఫ్ సెన్సెస్ గురించి, ప్రాజెక్ట్స్ సంబంధించి వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ గురించి చూస్తూనే ఉన్నాం. అండ్ రామ్సర్ సైట్స్ గురించి కూడా ఇటీవల తరచూ వార్తలు చూస్తున్నాం. రామ్సర్ COP15 సదస్సు ఇటీవల జరిగింది. మనము జూలై 31 వరకు జరిగింది. ఎక్కడ జరిగింది? జింబాబ్వేలో జరిగింది, గుర్తుంచుకోండి. అండ్ ఎట్ ద సేమ్ టైం భారతదేశంలో ప్రస్తుతం ఉన్న రామ్సర్ సైట్ సంఖ్య ఎంత? 91 ఉన్నాయి. ఈ సంవత్సరం నాటికి చూస్తున్నాం మనం. అండ్ ఎట్ ద సేమ్ టైం రామ్సర్ కన్వెన్షన్, అసలు రామ్సర్ అనే పదాన్ని వింటే మీకు ఒక నగరం గుర్తుకు రావాలి. ఆ నగరం ఎక్కడ ఉందంటే ఇరాన్ దేశంలో ఉంది. ఇరాన్. ఆ నగరంలో 1971 ఫిబ్రవరి 2 రోజున అంతర్జాతీయ స్థాయిలో ఒక సమావేశం జరిగింది. రామ్సర్ కన్వెన్షన్ అంతర్జాతీయ స్థాయిలో వెట్లాండ్స్ని సంరక్షించడం కోసము. ఇవన్నీ మీకు ఐడియా ఉంది. అందుకే ప్రతి ఏడాది కూడా ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్లాండ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇక్కడ రామ్సర్లో భాగంగా లేదా రామ్సర్ ఒప్పందంలో భాగంగా ఒక రీజనల్ అంశము.
సో ఇండో బర్మా రామ్సర్ రీజనల్ ఇనిషియేటివ్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఇండో బర్మా రామ్సర్ రీజనల్ ఇనిషియేటివ్ వైజ్ యూజ్ ఆఫ్ వెట్లాండ్స్ కోసము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండో బర్మా రామ్సర్ రీజనల్ ఇనిషియేటివ్ అనేది ఇండో బర్మా ప్రాంతంలోని చిత్తడి నేలలు పరిరక్షణ పునరుద్ధరణ కోసం చేపట్టిన ఒక ప్రాంతీయ సహకార కార్యక్రమం. గుర్తుంచుకోండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లక్ష్యం ఏంటి? ఇండో బర్మా రామ్సర్ రీజనల్ ఇనిషియేటివ్ యొక్క లక్ష్యాలు ఏంటంటే ఇండో బర్మా ప్రాంతంలోని చిత్తడి నేలల పరిరక్షణ పునరుద్ధరణ, అంతర్జాతీయ సరిహద్దులకు అతీతంగా ఉన్న చిత్తడి నేలల స్థిరమైన నిర్వహణ కోసము, రామ్సర్ ఒప్పందం వ్యూహాత్మక ప్రణాళిక అమలుకు మద్దతు ఇవ్వడము. ఇక ఇందుకు సహకరిస్తున్న దేశాలు ఏంటంటే కంబోడియా, లావోస్, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం. గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక IUCN అమలు సంస్థ ఏంటంటే IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ పరిధిలోని ఏషియా రీజనల్ ఆఫీస్. రైట్. సో సరిహద్దులు దాటే వాతావరణ జల వ్యవస్థలను సంరక్షించడం కోసం ఈ రీజనల్ ఇనిషియేటివ్ అనేది వార్తల్లోకి వచ్చింది. ఇక రామ్సర్ ఇనిషియేటివ్ ఏంటి? ఇదంతా కూడా ఇండో బర్మా ప్రాంతం అంటే ప్రపంచంలో అత్యంత జీవ వైవిధ్యం కలిగిన ప్రాంతాల్లో ఒకటి. రైట్. ఇక IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ గ్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. గ్లాండ్ అంటే స్విట్జర్లాండ్. ఇదే ప్రతి ఏటా కూడా రెడ్ డేటా బుక్ అని అంతరించిపోతున్న జీవజాతుల గురించి రకరకాల జాబితాలు రిలీజ్ చేస్తుంది. ఎండేంజర్డ్, ఎక్స్టింక్ట్, వల్నరబుల్, ఇలా చూస్తే క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇటువంటివి. ఇక నాగాలాండ్లో ఆసియా లేదా ఆసియన్ జాయింట్ టార్టాయిస్ పునఃప్రవేశం అనేది జరిగింది. ఏషియన్ జాయింట్ టార్టాయిస్ పునఃప్రవేశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నాగాలాండ్ రాష్ట్రంలో జెలియాంగ్ కమ్యూనిటీ రిజర్వ్, ఇటీవల వార్తల్లోకి వచ్చిన జెలియాంగ్ కమ్యూనిటీ రిజర్వ్ ఎక్కడ ఉందంటే నాగాలాండ్. ఆ రిజర్వ్లో 10 ఆసియా దిగ్గజ తాబేళ్లను లేదా ఆసియన్ జెయింట్ టార్టాయిస్ని పునఃప్రవేశపెట్టడం జరిగింది. నాగాలాండ్ అటవీ శాఖ మరియు ఇండియా టర్టిల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినాయి. ఇటీవల కాలంలో రీఇంట్రొడక్షన్ ఆఫ్ వైల్డ్ ఎనిమల్స్, ఇది ఎగ్జామినేషన్లో కూడా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్గా చూస్తున్నాము. ఇక ఏషియన్ జాయింట్ టార్టాయిస్ సైంటిఫిక్ నేమ్ ఏంటంటే మొనోరియా ఎమిస్. ఇటీవల వార్తలోకి వచ్చింది ఏంటంటే టార్టాయిస్. ఆసియా ఖండంలోని అతిపెద్ద భూచర తాబేలు, అది పెద్దది, నెమ్మదిగా కదిలే శాకాహార జీవి. రైట్. గుర్తుంచుకోండి. ఈ తాబేళ్ళు ముఖ్యంగా భారత్తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా దేశాల్లో ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ అడవుల్లో కనిపిస్తాయి. గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఒక రకమైన తాబేళ్లను పునఃప్రవేశపెట్టారు. అది ఎక్కడ? నాగాలాండ్లోని ప్రాంతం. గుర్తుంచుకోండి. జెలియాంగ్ కమ్యూనిటీ రిజర్వ్ సరిపోతుంది వాటి సంరక్షణ కోసం. రైట్. మరి ఈ ఏషియన్ జాయింట్ టార్టాయిస్ అనేది IUCN కేటగిరీలో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది. రైట్. ఇక వన్యప్రాణులకు సంబంధించి వన్యప్రాణి రక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. రైట్. సరిపోతుంది. మరి ఈ పునఃప్రవేశ కార్యక్రమం యొక్క లక్ష్యాలు ఏంటంటే ఈ జాతి తాబేళ్ల సంఖ్యను పెంచడం అండ్ జెనెటిక్ డైవర్సిటీని కాపాడడం కోసం ఉద్దేశించబడింది. రైట్. సరిపోతుంది. ఇక ఇండియా టర్టిల్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ భారతదేశంలో తాబేళ్ల పరిరక్షణ కోసము. ఇక నెక్స్ట్ ఒక ర్యాంకింగ్. గ్లోబల్ AI సిటీ ఇండెక్స్ 2025లో బెంగళూరు ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. గ్లోబల్ AI సిటీ ఇండెక్స్ 2025 బెంగళూరు 26th పొజిషన్లో ఉంది. ఎవరు రిలీజ్ చేశారు? బెంగళూరు స్థానం గుర్తుంచుకోండి సరిపోతుంది. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో కృత్రిమ మీద రంగంలో పరిశోధన, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పాలన, వాస్తవ ప్రయోగాలు వంటి అంశాల ఆధారంగా రూపొందించిన ఒక నివేదిక ర్యాంకింగ్స్ గ్లోబల్ AI సిటీ ఇండెక్స్ 2025లో మన భారతదేశంలోని బెంగళూరు 26th పొజిషన్లో ఉంది. ప్రపంచం మొత్తంలో కూడా బెంగళూరు 26th, మన భారతదేశం నుండి అత్యుత్తమ స్థానము బెంగళూరు. భారత్ తరపున అత్యుత్తమ నగరం 26th పొజిషన్లో బెంగళూరు. ప్రపంచంలో అయితే 26th, భారత్లో అయితే మొదటి స్థానము. ప్రత్యేకత ఏఐకి ఇంపార్టెన్స్ ఇస్తూ AI పరిశోధన విషయంలో ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ మన భారతదేశంలో బెంగళూరుని ఇప్పటికే సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అంటాం. సాఫ్ట్వేర్, టెక్ అదంతా కూడా అక్కడే. మరి నివేదిక పేరేంటి లేదా ఇండెక్స్ పేరేంటంటే గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025. ఎవరు విడుదల చేశారు అంటే కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే ఒక సంస్థ, ఒక పరిశోధన సంస్థ వారు ఈ ర్యాంకింగ్స్ ఇచ్చారు. అందులో బెంగళూరు ర్యాంక్ మాత్రం గుర్తుంచుకోండి. ఇక నగరాల్లో AI రంగ సామర్థ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు అంచనా వేయడం కోసము ఈ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు.
రైట్. సో సరిపోతుంది. ఇక నెక్స్ట్ ఇంకొక ర్యాంకింగ్. ప్రపంచంలో 5వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారతదేశం ఉందంటే ఏవియేషన్ మార్కెట్ వైమానిక రంగానికి సంబంధించి పౌర విమానయాన రంగానికి సంబంధించి ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా మినిస్ట్రీ ఆఫ్ ఏవియేషన్ ఆర్ సివిల్ ఏవియేషన్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు? మన తెలుగువారు రామ్మోహన్ నాయుడు గారు. సో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ 2024 సంవత్సరానికి విడుదల చేసిన వరల్డ్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ స్టాటిస్టిక్స్ నివేదిక ప్రకారము 2024లో భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా ఉందంట. భారత్ 5వ స్థానంలో, ఏవియేషన్ మార్కెట్లో భారత్ 5వ స్థానం. ర్యాంక్ గుర్తుంచుకోండి. ఎవరిచ్చారు ఈ ర్యాంకింగ్స్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ గడిచిన సంవత్సరానికి గాను ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఓకేనా. భారత ఏవియేషన్ మార్కెట్ 2024లో ఎలా ఉందట అంటే 211 మిలియన్లు వృద్ధి రేటు, 2023తో పోలిస్తే 11.1% వృద్ధి రేటు అంట. ఇక ప్రపంచంలో మనం అబ్జర్వ్ చేస్తే 5th పొజిషన్లో ఉన్నాం. ఇక టాప్ ర్యాంక్లో అమెరికా ఉంది, 2nd పొజిషన్లో చైనా ఉంది, 3rd పొజిషన్లో యూకే ఉంది, 5th పొజిషన్లో మన భారతదేశం ఉంది. గుర్తుంచుకోండి. సో ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వారు విడుదల చేసిన ర్యాంకింగ్స్. ఆ సంస్థ అంతర్జాతీయ సంస్థ కాబట్టి ర్యాంకింగ్స్ ఇస్తుంది కాబట్టి ప్రధాన కేంద్రం మాంట్రియల్, కెనడా. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మాంట్రియల్, కెనడా కేంద్రంగా పనిచేస్తుంది. రైట్, సరిపోతుంది. భారతదేశంలో విమానాశ్రయాలపైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే విమానాశ్రయము దానికి సంబంధించిన పేరేంటి. ఉదాహరణకు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ? దేశ రాజధానిలో. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ టెర్మినల్ శంషాబాద్, అండ్ కెంపేగౌడ బెంగళూరు. ఇలాంటివి చూడాలి పేర్లు. అండ్ విడి సావర్కర్ పోర్ట్ బ్లేర్ అలా. సో అమెరికాకి సంబంధించి ఒక నిర్ణయం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ట్రాన్స్జెండర్ మహిళలకు స్పోర్ట్స్ వీసాలపై అమెరికా పరిమితులు విధించడం. డొనాల్డ్ ట్రంప్ వచ్చినాక తను తీసుకుంటున్న నిర్ణయాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్నాయి. ప్రపంచంలో చాలా దేశాల్లో ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ కోసం చర్యలు స్టార్ట్ అవుతూ ఉంటే అమెరికాలో ట్రాన్స్జెండర్ల పట్ల వివక్ష అనేది కొనసాగుతోంది. భారతదేశంలో కూడా ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019 వారికి ప్రత్యేక సౌకర్యాలు మనం కల్పిస్తున్నాం. ఇక్కడ అమెరికాలో ఇటీవల కాలంలో క్రీడల విషయంలో ట్రాన్స్జెండర్ల పైన ఆంక్షలు విధించింది అమెరికా. ఇప్పుడు వీసాల విషయంలో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అమెరికా మాజీ అధ్యక్షుడు గతంలో చేశారు. ఇప్పుడు మళ్ళీ 47th ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్. ఓకేనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ట్రాన్స్జెండర్ విమెన్ క్రీడాకారులకు జారీ చేసే స్పోర్ట్స్ వీసాలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అసలు విమెన్ స్పోర్ట్స్ ఫర్ విమెన్ ఓన్లీ అని చెప్పేసి ఒక నినాదం కూడా తీసుకొచ్చాడు. ఓకేనా. సో తీసుకున్న నిర్ణయం ట్రాన్స్జెండర్ మహిళల క్రీడల్లో పాల్గొనడానికి అవసరమైన స్పోర్ట్స్ వీసాలను నిరాకరించడం లేదా పరిమితం చేయడం అనేది. సో ట్రాన్స్జెండర్లపైన క్రీడల విషయంలో పరిమితులు లేదా ఆంక్షలు విధిస్తూ ఇటీవల ఏ దేశం వార్తల్లోకి వస్తుంది తరచు అంటే అమెరికా. డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు. రైట్. సో ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు చాలా వివాదాస్పదం అవుతున్నాయి. ప్రపంచ దేశాలపైన సుంకాలు, టారిఫ్స్ పెంచడం ఇటువంటివన్నీ కూడా. రైట్. సో ఈ నిర్ణయం వల్ల కలిగే ప్రభావం ఏంటంటే ట్రాన్స్జెండర్ మహిళా క్రీడా పోటీల్లో పాల్గొనే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. ట్రాన్స్జెండర్ మహిళ అంటే ఎవరు? రైట్. ఇక రాష్ట్రీయ అంశాలు అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా మన 2 రాష్ట్రాలకు సంబంధించి వార్తలు నిలుస్తున్న అంశాలను పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేస్తున్నాను. 2 రాష్ట్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. ఒకసారి తెలంగాణకు సంబంధించిన అంశాలే వార్తల్లో ఉండొచ్చు, ఒకసారి ఏపీకి సంబంధించిన అంశాలే వార్తల్లో ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో 2 రాష్ట్రాలకు సంబంధించి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఏ రాష్ట్రానికి సంబంధించి కూడా ఉండకపోవచ్చు. సో మీరు ప్రతిరోజు కూడా మన క్లాసెస్ని చూస్తే 100% రీజనల్ ఇష్యూస్ కవర్ అయిపోతాయి. ప్రతి ఒక్కటి కవర్ చేస్తున్నాను. అండ్ అభ్యర్థులు చాలామంది వీడియో లెంత్ అవుతుందని కామెంట్లు పెడుతున్నారు. బట్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ప్రతి టాపిక్కి సంబంధించి మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఉన్నాను. మీకు మార్క్స్ అనేవి మ్యాక్సిమం రావాలి. కరెంట్ అఫైర్స్తో పాటు జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలగాలి అనే ఉద్దేశంలో మీకు మ్యాక్సిమం కంటెంట్ ఇస్తున్నాను. కాబట్టి టైం కొంత పెరగవచ్చు. డ్యూరేషన్ గురించి పట్టించుకోకండి, కంటెంట్ పైన చూడండి. ఓకేనా. సో ఇక తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయం అతి త్వరలో జిల్లాకు ఒక రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారంట. రైతుకి అధునాతన సాంకేతికతలపైన శిక్షణను ఇవ్వడానికి. సో రైతు అభివృద్ధి చెందితే మనం దాదాపు చాలా ఇంపార్టెంట్గా చూస్తూ ఉంటాము. ఇక్కడ చూస్తే అన్నదాతలకు డ్రోన్లు,
రోబోటిక్స్పై శిక్షణ కోసం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఆధునిక సాంకేతికతను అందుబాటులో ఉంచడం కోసము ఈ రైతు విజ్ఞాన కేంద్రాలు అనేవి ఉంటాయి, జిల్లాకొకటి. ఇక ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది, ఇందుకోసం నిర్వహణ బాధ్యతలు ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని చెప్పేసి ఎవరికి ఇచ్చారంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది కదా, వారికి ఈ అంశం పైన ప్రతిపాదనలు సిద్ధం చేయండి అని చెప్పేసి చెప్పారు, గుర్తుంచుకోండి. ఇక ఈరోజు ప్రశ్న. సో దోస్తోస్కి స్టార్ 2025 పురస్కార గ్రహీతగా ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారు? ఈ పురస్కారాన్ని ఏ దేశం ఏ రంగంలో ప్రకటిస్తుంది? మొట్టమొదటి భారతీయ పురస్కార గ్రహీత ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇది జూన్ మంత్లో డిస్కస్ చేసాం, జూన్ 2025లో డిస్కస్ చేసాము, ఓకేనా? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, దేశ ఎగుమతుల్లో రాష్ట్రాల స్థానం గురించి ఇటీవల విడుదలైన నివేదికల గురించి చూసాము. అండ్ వడ్డీ రేట్ల గురించి ఈరోజు మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తీసుకున్న నిర్ణయాలు ఈరోజు ఆగస్టు 6 రోజున. అండ్ భారత్ జీడిపి వృద్ధిపై డెలాయిట్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో ఏ విధంగా అంచనాలని. అండ్ అంతర్జాతీయ సోలార్ అలయన్స్లో 107వ సభ్యదేశంగా మాల్డోవా చేరిక అధికారికంగా. అండ్ భారత్ ఫిలిప్పీన్స్ సంయుక్త నౌకాదళ విన్యాసాలు 2 రోజుల పాటు జరుగుతున్నాయి సౌత్ చైనా సీ ప్రాంతంలో. అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసిన ప్రతిపాదనలు. అండ్ లీప్ 1 మిషన్ ధృవ స్పేస్ స్టార్టప్ సంబంధించి హైదరాబాద్ బేస్డ్ సంస్థ. అండ్ జువెనైల్ చట్టం కింద సైన్ లాంగ్వేజ్ అనువాదకులను నియమించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా పంజాబ్. అండ్ పీపుల్ టీచర్ రేషియో విషయంలో మనం సాధించిన పురోగతి, విద్యా మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన గణాంకాలు. ఇండో బర్మా రామ్సర్ రీజనల్ ఇనిషియేటివ్ అని చెప్పేసేసి. అండ్ నాగాలాండ్లో ఏషియన్ జాయింట్ టార్టైస్ పునఃప్రవేశము. అండ్ గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025, అందులో భారతదేశం నుండి బెంగళూరు ఒకటే గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా భారత్. అండ్ ట్రాన్స్జెండర్ మహిళలకు స్పోర్ట్స్ వీసాలపై పరిమితులు విధిస్తున్న అమెరికా ట్రంప్ నిర్ణయం. అండ్ జిల్లాకు ఒక రైతు విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన, అందుకు సంబంధించి బాధ్యతలు ఎవరికి ఇచ్చారు? ఈరోజు ప్రశ్న. దోస్తోస్కి స్టార్ పురస్కారం 2025 గాను గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ దేశము ఏ రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తులకు ప్రకటిస్తుంది? మన భారతదేశం నుండి పురస్కార గ్రహీతగా మొట్టమొదటి వ్యక్తిగా ఎవరు చరిత్రలో నిలిచారు? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తాను, చూడండి. లేదంటే ప్లేస్టోర్లో మన యాప్ నేమ్ టైటిల్ ఏదైతే ఉంటుందో టైప్ చేయండి, ఇన్స్టాల్ చేసుకోండి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.